పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకవైపు కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు, రెండో వైపు వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న లక్ష్మణరావు గారు. ఇద్దరు వ్యక్తుల్ని చూడాలి, పార్టీలు కూడా చూడాల్సిన అవసరం. ప్రజలు ముఖ్యంగా ఉద్యోగులు గమనించాలి. గత 5 సంవత్సరాల పాటు ఉద్యోగుల్ని ఎటువంటి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, ఎటువంటి అణిచివేతకు పాల్పడ్డారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది. ముఖ్యంగా టీచర్లు ఏ రకంగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారో, టీచర్లను ఏ రకంగా మందు షాపు దగ్గర క్యూలను కట్టడి చేయడానికి వాడుతున్నారో మనం అందరం చూశాం. 7 రోజుల్లో నేను రద్దు చేస్తానని హామీని మర్చిపోయిన విషయం కూడా టీచర్లు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు హామీ ఇచ్చి ఒక్కటంటే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఉద్యోగస్తుల నిరుద్యోగులకు కూడా ఒడి చేయి చూపారు. అందుకని గమనించాల్సింది, ఒకవైపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తూ తద్వారా 7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు. రాష్ట్రంలో ఒక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమిష్టి కృషితో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. రెండో వైపు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగత్వాలు పట్టించి 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని ప్రజల మీద మోపి ప్రతి వర్గానికి, అది ఉద్యోగస్తులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, లేదంటే నిరుద్యోగులు కానివ్వండి, ఏ వర్గానికి ఇది అది అని లేకుండా తారతమ్యం చెప్పకుండా ప్రతి వర్గాన్ని అన్యాయం చేసి వ్యక్తి పార్టీ సమర్థిస్తున్న వ్యక్తి ఒకవైపు. కాబట్టి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన ఎలా సాగింది, ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, మళ్లీ అటువంటి పాలన వెనక్కి తీసుకురావాలా, లేదా మంచి ప్రభుత్వం పాలన అందిస్తున్న కూటమి సమర్థిస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవాలా అనేది ఖచ్చితంగా విఘ్నులైన మీ అందరికీ తెలుసు. ఒక విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీలో ప్రజల సమస్యల తరపున మాట్లాడే వాళ్ళని, అంటే అసెంబ్లీ నుంచి పారిపోయే వాళ్ళని మనం చూస్తున్నాం. అంటే కాకుండా మండలిలో ప్రజల సమస్యల మీద పోరాడే వాళ్ళు అధికార పార్టీ నుంచి వస్తే ఆ సమస్యల పరిష్కారం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే.